హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆవులకు పాలు విన్నాను. కొంచెం మబ్బు ఉంది ఫ్రెండ్స్, అందుకనే కొంచెం బ్లాక్గానే వస్తుంది. ఓకేనా, పాలు విండిన తర్వాత ఏమో తూకముల మొన్న అవి పెద్ద కొంగలు అంటారుగా ఫ్రెండ్స్, అవైతే తొక్కినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ పోయి చూసి రావాలి. నేనైతే ఇప్పటి నుంచి సాయంత్రం వరకు కష్టపడతా చూడండి ఫ్రెండ్స్. అన్ని పనులు నేనే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పోయి పాలు వండుకొని తీసుకొని పాలు పోసి మళ్ళీ రావాలి, ఛాయ్ తాగాలి. ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు సింకు నీళ్ళు కట్టాలి ఫ్రెండ్స్. వర్షం అయితే పడతలేదు ఫ్రెండ్స్, చాలా ఇబ్బందిగా ఉంది. అక్క చేనులో నీళ్ళు కట్టాలంటే కష్టం ఉంది ఫ్రెండ్స్. మీరేం చేస్తారు ఫ్రెండ్స్? కామెంట్ చేయొచ్చు కదా, మా చుట్టాలు వాళ్ళంతా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అక్కడక్కడ కొంగలు తొక్కినందుకు అవి మధ్యలో అట్లా అయినాయి. చూడండి ఫ్రెండ్స్, మొన్న తెలియక దానికి ఏమన్నా బెదురు పెట్టినందుకు అమ్మ అయితే దాన్ని ఎండలో నీళ్ళు పెట్టినందుకు అందులో కొంగలు దొక్కినాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి? ఇదైతే మా కోన్ సొప్ప. ఇళ్ళైతే వినాయక చవితికి పల్లీలు వేయాలి ఫ్రెండ్స్. వేస్తానో ఏనో తెలియదు కానీ వేయాలి. పెండ అయితే ఎత్తాలి ఫ్రెండ్స్. పెండ ఎత్తాలి, పాలు విండాలి, ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ తొందరగా అవుతాయో కావు, మళ్ళీ పాలకు టైం అవుతుంది. అదైతే మా షెడ్ చూడండి ఫ్రెండ్స్. ఏదో చిన్న పూటకు 10 లీటర్లు అయితే పోసం చూడండి ఫ్రెండ్స్. డే మొత్తం 20 లీటర్లు అవుతాయి. ఓకేనా, ఇదైతే మా గడ్డి. పిల్లలు అయితే ఇట్లా కప్పిపెట్టిపోయారు చూడండి ఫ్రెండ్స్. పిల్లలు హాస్టల్కి వెళ్ళారు కదా, మా అమ్మకి తిప్పలు అవుతుందని కప్పిపెట్టారు ఫ్రెండ్స్. మధ్యలో అయితే ఇంట్లోనే చూడండి ఫ్రెండ్స్, చీకటి ఉంది అయితే కానొస్తుంది. కుక్కలు వస్తాయని ఇంట్లో కట్టేస్తాం ఫ్రెండ్స్ మా సైడు.